అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన రచనను లోతుగా పరిశీలిద్దాం. ప్రేమలో పడినప్పుడు ఆ ప్రపంచమే మారిపోయినట్టు అనిపిస్తుందంటారు కదా. కాని ఈ రచనలో ఆ ప్రేమ వల్ల నిజంగానే ప్రపంచం ఎలా మారిపోతుందో చూద్దాం. ఒక ప్రియుడు చాలా చాలా కాలం తర్వాత తన ప్రేయసిని కలుసుకున్న ఒకే ఒక్క క్షణం, దాన్ని ఇది వర్ణిస్తుంది. అంటే మన దగ్గరున్న ఈ మూలం ఆ కలయికలో కలిగే భావోద్వేగాలను, ఆ అనుభూతులను వివరిస్తుంది. అయితే మన లక్ష్యం కేవలం ఆ వర్ణనలను అర్థం చేసుకోవడం కాదు. ఒక సాధారణమైన కలయికను ఒక పురాణ గాథలా, ఒక అద్భుతంలా మార్చడానికి రచయిత భాషను ఎలా ఒక ఆయుధంలా వాడారో చూద్దాం. అవును, ఇక్కడ మనం గమనించాల్సిందదే. ఇది కేవలం ఇద్దరు ప్రేమికుల కథ కాదు. రచయిత ఈ ఒకే ఒక్క సన్నివేశాన్ని తీసుకుని ఆ ప్రేమ అనేది ఎంత శక్తివంతమైనదో, అది మన చుట్టూ ఉన్న వాస్తవికతను ఎలా మార్చగలదో చూపించే ప్రయత్నం చేశారు. మన విశ్లేషణ మొదలుపెట్టడానికే ఇందులో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. ప్రేయసి రాగానే మైమరిచిపోయిన ప్రియుడు ఆమెనే తట్టి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అక్కడి నుండే ఈ మాయాజాలం మొదలవుతుంది. సరే, అయితే దాన్నే విడమరుద్దాం. ప్రేయసి ఒక వానలా వచ్చిందట. ఆమె తనతో పాటు ఏదో మైమరపును తెచ్చిందని ఈ రచన చెప్తోంది. ఆ మైకంలో ప్రియుడు ఎంతగా మునిగిపోయాడంటే, తన జీవితాంతం ఎవరికోసమైతే ఎదురుచూశాడో ఆ ప్రేయసి తన కళ్లముందే ఉన్నా ఆమెను చేతితో తట్టి ఎవర్నువ్వు అని అడుగుతాడు. ఇది మొదటిసారి చదివినప్పుడు కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందా ఆమె? మంచి ప్రశ్న. కాని ఇక్కడ ఉన్న ఆశ్చర్యం గుర్తుపట్టలేకపోవడం వల్ల వచ్చిన గందరగోళం కాదు. ఇది చాలా చాలా లోతైన భావన. మనలో చాలామందికి ఈ అనుభవం ఏదో ఒక స్థాయిలో ఎదురై ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా మనం కోరుకుంటున్నది, ఉదాహరణకు ఒక ఉద్యోగం కావచ్చు, ఒక విజయం కావచ్చు. అది మనకు దక్కినప్పుడు ఒక్క క్షణం మనం నమ్మలేం. నిజమే, ఇది నిజమేనా అనిపిస్తుంది. అవును, మనల్ని మనం గిల్లి చూసుకుంటాం. ఇక్కడ ప్రియుడి పరిస్థితి కూడా అదే. అతని కల, అతని ఊహ ఇప్పుడు అతని వాస్తవికతగా మారిపోయింది. ఆ మార్పు ఎంత తీవ్రమైనదంటే అతని మెదడు ఆ వాస్తవాన్ని ప్రాసెస్ చేయలేకపోతోంది. ఆ ఎవరు నువ్వు అనే ప్రశ్నలో నిన్ను గుర్తుపట్టలేదు అని కాదు, నువ్వు నిజంగా ఇక్కడున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అనే అద్భుతం దాగి ఉంది. అంటే మీరు చెప్పేది అది ఆశ్చర్యమే కాని అందులో ఇంకేమైనా ఉండొచ్చా? అంటే ఇన్నేళ్ల తర్వాత ఆమెమైనా మారిపోయిందేమో, తను ఊహించుకున్న ఆమె కాదేమో అన్న ఒక చిన్నపాటి భయం కూడా ఆ ప్రశ్న వెనుక దాగి ఉండే అవకాశం ఉందా? ఇది చాలా ఆసక్తికరమైన కోణం. బహుశా ఉండొచ్చు. కాలం మనుషుల్ని మారుస్తుంది కదా. కానీ ఈ రచన యొక్క మొత్తం స్ఫూర్తిని చూస్తే ఇక్కడ భయం కంటే ఆశ్చర్యమే ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె రాక అతన్ని మంత్రముగ్ధుని చేసింది. అవును. ఆమె అతనిపై ఎంత ప్రభావం చూపించిందో ఈ ఒక్క ప్రశ్న చెబుతుంది. అతని ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది. ఈ కలయిక ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఆ ప్రశ్న ఒక ఆరంభం మాత్రమే. నిజమే. ఆ షాక్ నుండి తేరుకున్నాక, అతను ఆమె అని తెలుసుకున్న తర్వాత అతని మొదటి స్పందన ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాలాన్ని ఆగిపోమ్మని బ్రతిమాలడం. ఇది చాలా సహజమైన కోరిక. మనకు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు సమయం ఇట్టే గడిచిపోతుంది. ఆ క్షణం అక్కడే ఆగిపోతే బాగుండు అని అందరం కోరుకుంటాం. కాని ఇక్కడ అతను కేవలం కోరుకోవట్లేదు, కాలాన్ని బ్రతిమాలుతున్నాడు. ఖచ్చితంగా ఇది ఈ రచనలో ఒక ముఖ్యమైన మలుపు. ఇక్కడి నుండే ఈ కలయిక ఒక వ్యక్తిగత విషయం నుండి ఒక విశ్వజనీయమైన సంఘటనగా మారడం మొదలవుతుంది. అతను చాలా కాలంగా వెతికిన చెలి ఒక వరంలా దొరికింది అని ఇక్కడ వాడారు. వెతకడం అంటే నిరీక్షణ, తపన. వరమంటే ఊహించని అదృష్టం. ఆ సంతోషంలో ఈ క్షణాన్ని కోల్పోతానేమోనన్న భయం మొదలవుతుంది. అయితే అతను కాలాన్ని వేడుకోవడం లేదు, ఒక రకంగా శాసిస్తున్నాడు. ప్రేమ అతనికి ప్రకృతి నియమాలను కూడా ధిక్కరించే ధైర్యాన్నిచ్చిందనమాట. అంటే అతని దృష్టిలో వారి ప్రేమ ముందు కాలం కూడా తలవంచాలి. సరిగా అదే. అక్కడితో ఆగలేదు. కథనం ఇంకా పెద్దదిగా, ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఈ కలయిక కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాదు, యావత్ సృష్టి వారి ప్రేమకు ప్రతిస్పందిస్తున్నట్లుగా వర్ణించారు. అతని ప్రాణమే అతడిని నన్ను ఆమెకు అంత సులభంగా ఎలా ఇచ్చేశావు అని అడిగిందట. ఇది నాకు చాలా నచ్చిన భాగం. తనలో భాగమైన ప్రాణమే తన నిర్ణయాన్ని ప్రశ్నిస్తోందంటే అతను ఎంత సంపూర్ణంగా ఆమెకు తనను తాను అర్పించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఇదొక అద్భుతమైన సాహితీ ప్రక్రియ.
రచయిత ఇక్కడ భావోద్వేగాలను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. ప్రియుడు మాత్రమే కాదు, అతని ఆత్మ కూడా ఈ ప్రేమలో ఒక పాత్రధారిగా మారింది. ఆశ్చర్యంగా ఉంది. అవును, అతను తనను తాను ఆమెకు అర్పించుకోవడం అతని ప్రాణానికే ఆశ్చర్యం కలిగించింది. ఇక ఆ తర్వాత వచ్చే వాక్యం చూడండి. అందమే అలిగింది వాళ్ల జంట బాగుందని. ఇది కేవలమొక అలంకారం కాదు. అవును, అది చాలా శక్తివంతమైన వాక్యం. వారి జంటను చూసి స్వయంగా అందమే అసూయపడిందట. అంటే వారి ప్రేమ అందాన్ని మించిన అందమైనదని చెప్పడమే కదా వచ్చేశారు. వారి జంటను చూసి అసూయపడే ఒక మూడో వ్యక్తిలా. ఓ, దీనివల్ల ఏం జరుగుతుందంటే, వారి ప్రేమ ఇక భూమి మీదున్న అందానికి కొలమానం కాదు, అదే ఒక కొత్త కొలమానం. అందం కూడా దాని ముందు ఓడిపోయింది. అంటే వారి ప్రేమ ఈ ప్రపంచపు నియమాలను, కొలమానాలను తిరగరాస్తోంది. మొదట కాలానికి ఆపింది, ఇప్పుడు అందాన్ని ఓడించింది. వారి కలయిక ఒక విశ్వవ్యాప్త సంఘటనగా మారుతోంది. మాటలు అవసరం లేదని ఆమె కళ్లలోనే అతని మనసులోని రహస్యాలను కనిపెట్టే కనికట్టు ఏదో ఉందట. అతను తన కోరికలను మాటల్లో చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. ఆమె అతని కళ్లలోకి చూసి అన్నీ గ్రహించింది. దానివల్లే పెదవుల మధ్య సరిహద్దు ఇక రద్దు అని చాలా ధైర్యంగా, అందంగా చెప్పబడింది. ఈ మానసిక అనుబంధం తర్వాత వచ్చే శారీరక స్పర్శ వర్ణనైతే ఇక వేరే స్థాయిలో ఉంటుంది. అవును, ఈ భాగం మానసిక అనుబంధం నుండి శారీరక సాన్నిహిత్యానికి మారడాన్ని చాలా అందంగా వివరిస్తుంది. కళ్లలోని కనికట్టు అంటే వారి మధ్య ఉన్న లోతైన అవగాహనను, ఒక టెలిపథీ లాంటి బంధాన్ని సూచిస్తుంది. ఒకరి మనసులోని మాటను మరొకరు చదవగలగడం. అదే నిజమైన ప్రేమకు చిహ్నం. ఆ అవగాహన ఉంది కాబట్టే ప్రియుడు ముద్దు అడగకముందే ఆమె అతడిని అల్లుకుపోతుంది. వారిద్దరి కోరిక ఒక్కటేనని ఇది తెలియజేస్తుంది. ఆ సరిహద్దు రద్దు కావడం అనేది కేవలం ముద్దుకు మాత్రమే పరిమితం కాదు. వారి మధ్య ఎలాంటి అడ్డంకులు, మొహమాటాలు, భయాలు లేవని చెప్పడానికి అది ఒక శక్తివంతమైన రూపకం. అంటే వాళ్ళ ఆత్మలు ఎప్పుడో ఏకమయ్యాయి. ఖచ్చితంగా. ఇప్పుడు శరీరాలు ఏకం కావడానికి ఏ సరిహద్దులూ లేవు. సరే, ఇప్పటివరకు వాళ్ళ ప్రేమ కాలాన్ని, అందాన్ని, మాటల అవసరాన్ని జయించింది. కాని ఇక్కడి నుండి రచయిత వాస్తవికతను పూర్తిగా పక్కనపెట్టి ఒక అద్భుత ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు. ఆమె గోటి స్పర్శకు పువ్వులు చిగురిస్తాయట. ఆమె చేతితో తాకగానే అతని వీపుపై ఒక పూదోట వికసించిందట. ఇది కొంచెం అతిగా అనిపించే ప్రమాదం లేదా? వినేవారికిది నమ్మశక్యంగా ఉంటుందా? వాస్తవికంగా చూస్తే ఇది అతిశయోక్తే, ఇందులో సందేహం లేదు. కాని మనం మొదటి నుండి ఏమనుకుంటున్నాం? ఇది ఒక సాధారణ కలయిక కాదు. రచయిత దీన్ని ఒక సృష్టికి సంబంధించిన ఘటనగా, ఒక పురాణ గాథగా చూపిస్తున్నారు. ఆ దృష్టితో చూస్తే ఈ వర్ణన చాలా సమంజసంగా ఉంటుంది. ఓకే. ఆమె స్పర్శ కేవలం ఒక తాకిడి కాదు, అది జీవాన్నిచ్చే ఒక శక్తి. ఆమె తాకితే నిర్జీవమైన చోట కూడా ప్రాణం పుడుతుంది, అందమైన పూలు వికసిస్తాయి అని చెప్పడం ద్వారా ఆమెను ఒక దేవతలా, ఒక సృష్టికర్తలా చూపిస్తున్నారు. ఆహా. అతని శరీరం ఆమె స్పర్శకొక కాన్వాస్లా మారి దానిపై ఒక అందమైన తోట చిత్రించబడినట్లుగా ఉంది. వారి ప్రేమ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఆహా. అంటే ఆమె స్పర్శ అతనిలో ఒక పరివర్తనలే తీసుకొస్తోందనమాట. అదే క్రమంలో వెచ్చగా ఆమె పెదవి మెడపై తాకగానే అతని ఊపిరి ఆగిపోయి మళ్లీ అందుకుంది అనే వాక్యం కూడా అంతే శక్తివంతమైనది. ఆ స్పర్శకు కలిగిన పారవశ్యంలో ఒక క్షణం ప్రాణం పోయి మళ్లీ వచ్చినట్లనిపించిందట. ఇది మరణం మరియు పునర్జన్మ లాంటిది. ఖచ్చితంగా. ఇది అత్యంత తీవ్రమైన అనుభూతిని వర్ణించే ప్రయత్నం. ఆ క్షణంలో బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయి కేవలం ఆ స్పర్శ మాత్రమే సత్యమనిపించే స్థితి అది. ఊపిరాగిపోవడమంటే మరణంతో సమానం. మళ్లీ ఊపిరందుకోవడమంటే పునర్జన్మ. అంటే ఆమె కౌగిలిలో అతను మరణించి తిరిగి జన్మించాడు. అతని పాత జీవితం, ఆ నిరీక్షణతో గడిపిన జీవితం ముగిసి ఆమెతో ఒక కొత్త జీవితం ప్రారంభమైందని చెప్పడానికి ఇదొక ప్రతీక. ప్రేమలో మరణించి ప్రేమలోనే తిరిగి జీవించడం లాంటిది. సరిగ్గాదే. ఇంత మాయాజాలం ఇంతటి పురాణాల స్థాయిలో వర్ణించిన తర్వాత చివరికి ఈ కథనాన్ని ఒక వాస్తవిక అనుభూతితో చాలా సున్నితంగా ముడిపెట్టారు. ఆమె దూరంగా ఉన్నప్పుడు కూడా అతనామె సువాసనను తన గుండెల్లో నింపుకున్నాడట. ఆమెను కలుసుకున్నా ఈ క్షణాన్ని ప్రతిరోజూ తన కలలో చూసేవాడట. ఇప్పుడు ఆమె రాకతో ఆ కల నిజమైంది. ఈ మార్పెందుకు? ఇంత ఎత్తుకు తీసుకెళ్లి ఒక్కసారిగా నేలమీదకు తీసుకురావడం లాంటిది చాదా ఇది? కాదు. నా దృష్టిలో ఇదే ఈ రచనలోని అసలైన గొప్పతనం.
ఇంతసేపు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఆకాశంలో విహరింపజేసి చివరికి మన కాళ్లను తిరిగి నేలమీద నిలబెట్టారు. ఈ అద్భుతాలన్నీ ఎందుకు జరిగాయి? ఆ పూదోటలు ఎందుకు వికసించాయి? కాలం ఎందుకు ఆగింది? అందమెందుకు అసూయపడింది? వీటన్నిటికీ సమాధానం ఆ చివరి వాక్యంలో ఉంది. ఎందుకంటే ఒక సాధారణ మనిషికి తన ప్రేమ దొరికింది, తన కల నెరవేరింది. ఆ మానవ సహజమైన ఆనందమే ఈ విశ్వమంత పెద్దదిగా మారింది. ఆ చివరి వాక్యం లేకపోతే ఇది మనకు సంబంధం లేని ఏదో దేవతల కథరా మిగిలిపోయేది. నిజమే. కాని దానివల్ల ఇది మన కథే అనిపిస్తుంది. మనలో ఎవరికైనా అలాంటి ప్రేమ దొరికితే మన ప్రపంచం కూడా ఇలాగే మారిపోతుందేమో అనిపిస్తుంది. నిజమే. చివరిగా అలా వారిద్దరూ ప్రేమించుకున్నారు అనే ఒకే ఒక్క సరళమైన వాక్యంతో ముగుస్తుంది. ఇంత వర్ణన తర్వాత, ఇంతటి భావోద్వేగాల తర్వాత ఈ సాధారణ వాక్యం ఎంతో బలంగా, ఎంతో అర్థవంతంగా అనిపిస్తుంది. ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అవును, ఆ ఒక్క వాక్యం ఇంత వివరంగా చెప్పిన దానంతటికీ ఒక సరళమైన, శక్తివంతమైన ముగింపునిస్తోంది. కొన్నిసార్లు అత్యంత సంక్లిష్టమైన భావాలను చెప్పడానికి అత్యంత సరళమైన మాటలే సరిపోతాయి. ఆ ఒక్క వాక్యంలో వారి కలయిక యొక్క సారాంశమంటా ఇమిడి ఉంది. వారి ప్రేమ కథలోని తర్వాతి అధ్యాయాన్ని ఊహించుకునే స్వేచ్ఛను మనకే వదిలేశారు. అంటే ఎవరు నువ్వు అనే ప్రశ్నతో మొదలుపెట్టాం. అక్కడి నుండి వాళ్ల ప్రేమ కాలాన్ని, అందాన్ని ఎలా శాసించిందో చూశాం. చివరికి వాళ్ల స్పర్శ ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టించిందో, అతనికి ఎలా పునర్జన్మ ఇచ్చిందో కూడా చూశాం. ఇదంతా ఒక కల నిజమవ్వడం అనే ఒకే ఒక పాయింట్ చుట్టూ తిరిగింది. సరిగ్గా అదే. ప్రేమనేది కేవలం ఒక భావోద్వేగం కాదు, అదొక వాస్తవికతను మార్చే శక్తి అని ఈ రచన వాదిస్తోంది. అది మనల్ని మన కథలో కేవలం పాత్రధారులుగా కాకుండా మనకై మనమే ఒక పురాణాన్ని రాసుకునే సృష్టికర్తలుగా మారుస్తుంది. అవును. ఈ రచనలో రూపకాలు, అతిశయోక్తులు కేవలం అలంకారం కోసం కాదు, అవి ప్రేమ యొక్క అసలైన అనుభూతిని, దాని తీవ్రతను తెలియజేయడానికి ఉపయోగపడ్డాయి. ఇది ఒక వ్యక్తిగత అనుభవాన్ని ఒక విశ్వజనీనమైన పురాణ సంఘటనగా ఎలా మార్చవచ్చో చూపించింది. అయితే ఆలోచించడానికి ఒక ప్రశ్న ఉంది. ఈ రచన, ఈ కథ మొత్తం మనం ప్రియుడి కోణం నుండే చూశాం. అవును, అంతా అతని వైపు నుంచే ఉంది. అతని అనుభవాలు, అతని భావోద్వేగాలు, అతని ఊహలు మాత్రమే ఇందులో ఉన్నాయి. అతను ఆమెను వర్షంతో, దేవతతో, సృష్టికర్తతో పోల్చాడు. మరి ఆమె దృష్టిలో అతనెవరు? ఇన్ని సంవత్సరాల తర్వాత అతన్ని కలుసుకున్నప్పుడు ఆమె మనసులో ఎలాంటి భావాలున్నాయి? ఆమె కూడా ఇన్నేళ్లపాటు ఒక కలను కంటూనే ఉందా? ఒకవేళ ఇదే సన్నివేశాన్ని ప్రేయసి కోణం నుండి వర్ణిస్తే ఆమె కథ ఎలా ఉంటుంది? ఇది ఆలోచించదగ్గ విషయం.